నా పేరు రంగు సంపత్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు తెలంగాణలో మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో బీసీలకు న్యాయం జరిగిందా? అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరిగిందా? సీఎం గారు చెప్పినటువంటి మాట ఏంటి? 42% రిజర్వేషన్లు ఇస్తాము అని అన్నారు. అట్లనే 42% రిజర్వేషన్లు మరి ఎక్కడన్నా ఇచ్చిండ్రా? దీని మీద ఈ సోయి లేకుండా, అంటే మీరు ప్రభుత్వంలోకి రావడానికి బీసీ ట్యాగును వాడుకొని 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి స్వయంగా మీ రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినటువంటి మీరు ఇవాళ దాన్ని పక్కన పెట్టి ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా అక్కడికి పోయి అక్కడి పరిస్థితులను బట్టి నేను మీకోసమే, ఎక్కడైనా ముస్లిం లెక్క ఉంటే అక్కడికి పోయి నేను కేవలం కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటారు. మళ్ళీ ఇంకెక్కడికైనా పోయి ఎక్కడైనా గుడి ఎక్కడైనా ఉంటే అక్కడికి పోయి నేను ఈ అమ్మవారి మీద ఒట్టు అని అంటారు. అసలు ఏం చేస్తూ ఉంటారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారా, అధికారంలోకి వచ్చినామని అనుకుంటున్నారా? అసలు మీరు ఏం మాట్లాడుతూ ఉంటారో మీకు అర్థమవుతూ ఉందా? మీకు ఎవరు సజెషన్స్ ఇస్తూ ఉంటారో తెలియట్లేదు. ఇవాళ తెలంగాణలో జరగబోయేటువంటి కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకైనా మీరు రిజర్వేషన్లు కనుక ఇవ్వకపోతే ఇవాళ కరీంనగర్లో మీకు ఏ గతి అయితే పట్టిందో అదే గతి రాష్ట్రం అంతా జరగబోతూ ఉంది. మీరు అనుకుంటా ఉన్నారు బీసీ రిజర్వేషన్ల గురించి మర్చిపోయినరు బీసీలని అనుకుంటా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కానీ రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ తప్పకుండా బీసీల సత్తా ఏంటో మీరు చూస్తారు. మీకు కర్రు కాల్చి ఎక్కడ వాత పెట్టానో అక్కడ మేము పెడతాం. మేమెంతో మాకంతా అనే నినాదంతో మేము ముందుకు వెళ్ళబోతున్నాం. ఓటు మాదే, సీటు మాదే అనే నినాదంతో కూడా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. మీరు దీన్ని మర్చిపోయి మీరు ఏ అధికారంకు రావడం కోసం ఏ వాగ్దానం అయితే చేసినరో ఆ వాగ్దానాలను మర్చిపోయి మీరు ఇవాళ చేస్తున్నటువంటి వ్యవస్థలో చాలా నిర్వీర్యం చేస్తూ బీసీలను అణకదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇదే కనుక రాబోయే రోజుల్లో ఇదే జరిగితే మీకు తగిన గుణపాఠం చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి ఏదైతే ఉందో అదే ఫలితాలు అట్లనే మీకు రాష్ట్రమంతా రావడానికి మేము కూడా రాష్ట్రమంతా తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. జాగ్రత్తగా ఉండండి. కనీసం ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఏం చేస్తూ ఉన్నాయి, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు కావాలని మా మీద బురద చల్లుతూ ఉన్నారు అనేటువంటి వ్యవస్థను మర్చిపోయి మీరు అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వినియోగించాలి, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, పాలన మీద దృష్టి పెట్టండి. ఎప్పుడు చూసినా ప్రతిపక్షాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఇట్లాంటివి కాదు. బీసీ రిజర్వేషన్లు కనుక ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయాలు మేము ఇంకా కూడా సహించేది లేదు. ఇప్పటికే మా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనన్న గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర బంధుని ఎట్లయితే ఇచ్చిండ్రో మరి అదేవిధంగా మీరు ఈ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు కనుక పోతే మేము తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. జై బీసీ, జై జై బీసీ.